హాయ్ అండి, నేను మీ మోహన్ని. మాస్టర్ మైండ్ సంస్థల తరఫున కాదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి మనకి ఈ దివ్యాంగులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆ పర్సన్స్ మీద సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నేను వాటి జోలికి వాటిలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. బట్ నిజంగా ఈ దివ్యాంగులు లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళని చూసి మనం జాలిపడాల్సిన సిచ్యువేషన్ కాదండి. వాళ్ళని చూసి మనం జలసీగా ఫీల్ అవ్వాలి. కొంతమంది అయితే సిగ్గుపడాలి. వీళ్ళే ఇంతగా సాధిస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకెంత సాధించాలి? ఫస్ట్ పాయింట్ అండి. రెండోది, అసలు ఈ ఫిజికలీ ఛాలెంజ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ వీళ్ళు కాదండి సమస్య. అన్నీ బాగుండే, చెవులు, ముక్కులు, కాళ్ళు, చేతులు అన్నీ బాగుండి కూడా ఎవరో ఒకటి మీద పడి బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళండి నిజంగా ఫిజికలీ ఛాలెంజ్డ్, వాళ్ళండి నిజంగా డిఫరెంట్లీ ఏబుల్డ్. వాళ్ళని చూసి మనం నిజంగా జాలిపడాలి. అన్నీ బాగుండి కూడా దేశం మీద పడి బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరే ఉంటారు. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి.